హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్. సార్ మీరు మారిపోయారండి. నిజం సార్, మీరు మొత్తం మారిపోయారు. ఎందుకనంటే మీరు పూర్తిగా మారిపోయారు సార్. ఇంతకు ముందులా లేరు అసలు. ఇంతకుముందు వేరు మీరు, ఇప్పుడు వేరు మీరు మారిపోయారు సార్. మీరు నమ్మట్లేదు కానీ నిజంగా మీరు మారారు. ఎందుకంటే పైన ఒక షాల్ వేసుకుంటున్నారు, అదే సాలువా పైన ఒకటి వేసుకుంటున్నారు, తర్వాత నుదుటిని బొట్టు పెడుతున్నారు. మీ తల, మీ హావభావాలు, మీ వేషధారణ మొత్తం మారిపోయారు సార్. మీరు టోటల్గా మారిపోయారు. ఎందుకంటానంటే చాలామంది మాట్లాడే మాటలు ఇవి. పవన్ కళ్యాణ్ గారి గురించి, ఉప ముఖ్యమంత్రి వారి గురించి, ఎవరంటే షర్మిల గారు అన్నమాట, అలాగే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మాట్లాడిన మాట, అలాగే వైసీపీ టీటీడీ మాజీ ఈవో చైర్మన్ మాట్లాడిన మాట, ఇలా చాలామంది మాట్లాడిన మాటలు బట్టి ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చింది. నిజంగా మారిపోయారంటారా పవన్ కళ్యాణ్ గారు? ఈ 10 రోజులు బట్టి లడ్డూ కల్తీ వ్యవహారం ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి మారిపోయారంటారా? మరి పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు మారిపోయి? ఆర్ఎస్ఎస్ వాదా? ఆర్ఎస్ఎస్ పవన్ కళ్యాణ్ గారా అని పిలవాలా? అసలు ఎలా మారిపోయారు, ఏం మారిపోయారంటే కనుక ఏదైతే లడ్డూ కల్తీ వ్యవహారం చంద్రబాబు నాయుడు గారు తెర మీదకి తీసుకొచ్చారో అప్పటితోటి మొత్తం చేంజ్ అయ్యారండి మాస్టర్. నిజంగాను. ఎందుకంటే ఎలా మారారా అంటే కనుక హిందూవాదిగా, ఏంటి అచ్చు హిందూవాదిగా, ఏంటి అసలు ఏదైనా చేసేటట్టుగా. ఎలా అంటే మతం కాదు ముఖ్యం, నాకు కులం లేదు, నాకు మతం లేదు అని ఒక వీడియో అయితే, ఒక వీడియో దశావతారాలని ఒక వీడియో ప్లే అవుతుందండి పవన్ కళ్యాణ్ గారిది. అలా సేమ్ ఇక అలాగా మారటం అయితే కనుక జరిగింది పవన్ కళ్యాణ్ గారు అని అయితే అంటున్నారు. నిజంగా అలా మారారంటారా అంటే కనుక ఏమో నిజమేనేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే హిందూ మతం గొప్ప చెప్తూ పరమతాల్ని ఏంటి తక్కువ చేసి మాట్లాడుతున్నారు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఆయన మాట్లాడిన మాటల్లో ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మిగిలిన మతాల గురించి మతాలని మతాల కుంపట్లో రాష్ట్రాన్ని నగ్గిపోయేలా చేస్తారా ఏంటి? ఎప్పుడూ లేనిది మతాల కుంపటి పెట్టబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో, ఎప్పుడూ లేనిది కులాల కుంపటి రేపబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో అని మాట్లాడడం జరిగింది. కాబట్టి షర్మిల గారు అయితే కనుక ఏంటి ఏదైతే 10 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఆడిస్తున్న ఒక బొమ్మలాగా, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆడిస్తున్నటువంటి ఒక బొమ్మలాగా ఆడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇతర మతాలని ఏదో వాళ్ళు ఏదన్నా అంటే కనుక రాష్ట్రాన్ని తగలబెట్టేస్తారని, లేదా వాళ్ళని ఏదన్నా అంటే కనుక రాష్ట్రం మొత్తం నాశనం చేసేస్తారని అని చెప్పడం ద్వారా ఆ మతాలని కించపరిచినట్టు కాదా? అదే మహమ్మద్ ప్రవక్తలో లేకపోతే క్రిస్టియన్లో ఎవరన్నా నానని చెప్తారు, ఏమవుతుందో రాష్ట్రం మొత్తం తగలెట్టేస్తారాలో అంటే ఎన్నిసార్లు తగలబెట్టేశారు రాష్ట్రాన్ని? ఎన్నిసార్లు రాష్ట్రాలను తగలబెట్టేశారు ముస్లింలు? ఎన్నిసార్లు తగలబెట్టేశారు రాష్ట్రాన్ని క్రిస్టియన్స్ అని అడుగుతున్నారంటండి వాళ్ళు. నిజంగా దాని గురించే షర్మిల గారు మాట్లాడారు. కాబట్టి ఇలా మాట్లాడడం ద్వారా ఏంటి వాళ్ళ మతాన్ని కించపరిచినట్టు అవుతుంది కదా. మీరు ఒకవేళ ఆర్ఎస్ఎస్ వాదిగా ఉంటే కనుక, లేదా మీరు ఒకవేళ ఆర్ఎస్ఎస్ భావజాలం పుణికిపుచ్చుకోవాలని అనుకుంటే కనుక, లేదా బీజేపీ లాగా ఒక మతోన్మాదిగా ఉండాలనుకుంటే కనుక ఉండండి, తప్పలేదు. మీ మతాన్ని మీరు గౌరవించుకోండి. ఎదుట మతాల గురించి చులకన చేసి మాట్లాడకండి. రాష్ట్రాన్ని తగలబెట్టేసేవాళ్ళు, దేశాన్ని తగలబెట్టేసేవాళ్ళు అన్న మాటలు మాట్లాడకండి దయచేసి అనేది కనుక వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఆ మాటలు అన్నారా పవన్ కళ్యాణ్ గారు అంటే అన్నారు. వాస్తవం అది. ఏంటి ఏదన్నా మహమ్మద్ ప్రవక్త గురించి ఒక మాట తేడాగా మాట్లాడండి, దేశాన్ని తగలబెట్టేస్తారాలో, రాష్ట్రాన్ని తగలబెట్టేస్తారాలో అని అయితే మాట్లాడడం జరిగింది. కాబట్టి ఎన్నిసార్లు రాష్ట్రాలని దేశాన్ని తగలబెట్టేశారు అని అయితే కనుక వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా మారిపోయారా అంటే కనుక మారిపోయారు 100%. కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు ప్రతివి కూడా మతానికి సంబంధించినే మాట్లాడుతున్నారు. ఆయన మతానికి సంబంధించి మాట్లాడితే పర్వాలా, వేరే మతాలని, అన్య మతాలని తక్కువ చేసి మాట్లాడడం, ఏదో ఎక్కువ చెప్తున్నాను వాటి గురించి, అవంటే నాకు గౌరవం ఉంది అంటూనే, ఆ మతాల పట్ల నాకు గౌరవం ఉంది అని అంటూనే ఆ మతాలను కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదో దేశద్రోహులుగాను వాళ్ళని, లేదా వాళ్ళు ఏదో దేశాలను తగలబెట్టే వాళ్ళగాను చిత్రీకరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని అనేక సంఘాలకు సంబంధించిన నాయకులు మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి ఇది వాస్తవం అని అంటారా అంటే రాను రాను పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎలా అయితే మారబోతున్నారు, ఎలా మార్పు చెందబోతున్నారు? ఎవరి గురించో మాట్లాడినప్పుడు పేరు పెట్టి మాట్లాడొచ్చు కదా. ఉదయనిధి స్టాలిన్ కుమారుడు కొడుకు ఎవరైతే ఉన్నారో అతను మాట్లాడిన మాట సనాతన ధర్మాన్ని తొక్కేస్తాం, సనాతన ధర్మం అనేది ఒక వైరస్ అని అన్నాడని మీరు అన్నారో డైరెక్ట్గా మాట్లాడొచ్చుగా. అదేదో మొత్తం మళ్ళీ ఇతర మతాలతో కలిపి మాట్లాడటం ఎందుకు, ఇతర మతాలను తక్కువ చేయడం ఎందుకు అప్పుడు అని అయితే కనుక చాలామంది మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి నిజంగా పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ వాడుకుంటుందా, లేదా బీజేపీని పవన్ కళ్యాణ్ కాదు చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటున్నారా అంటే కనుక ఏమో సరైన అర్థమే రావట్లేదు అక్కడ అసలు.
కాబట్టి నిజంగా వాడుకుంటే కనుక రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి, పవన్ కళ్యాణ్ గారి అజెండా ఎలా ఉండబోతుంది అని చాలామంది అసలు ఒక రకం కాదు ఏ రకంగా స్టాండ్ తీసుకుంటారని ఎవరికి అర్థం కాని పరిస్థితి. చూస్తున్న మీరు అందరూ కూడా 100% మీ అభిప్రాయం తెలియజేయండి. పవన్ కళ్యాణ్ గారు మారిపోయారంటారా, పవన్ కళ్యాణ్ గారు మారుతున్నారంటారా? మీ అభిప్రాయం తెలియజేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే కనుక ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.